నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తోన్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా స్థాయిలోనూ భారీ ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే 50% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా బరిలో నిలవాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ వాల్యూస్, బన్నీ మాస్ ఇమేజ్ కు కొత్త డైమెన్షన్ ఇచ్చే కథతో ఈ ప్రాజెక్టు రూపొందుతోందన్న టాక్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. అట్లీ గత సినిమాల ట్రాక్ రికార్డు దృష్ట్యా బన్నీతో ఆయన చేస్తున్న ఈ సినిమా ఓ విజువల్ వండర్ గా నిలుస్తుందనే అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్టు ఏంటన్నదే ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం గ్యాంగ్స్టర్, మాఫియా నేపథ్య కథల్ని తనదైన స్టైల్లో తెరకెక్కించడంలో పేరున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్తో బన్నీ సినిమా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా కోసం లొకేషన్ రెక్కి ప్రారంభించనున్నారని, ఆ తర్వాత హైదరాబాద్లో ప్రత్యేకంగా పూర్తి స్థాయి కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారని సమాచారం. అల్లు అర్జున్ అట్లీ సినిమా ఆగస్టు నాటికి షూటింగ్ పూర్తి చేసుకుంటే వెంటనే లోకేష్ సినిమాలో బన్నీ జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు లోకేష్ తీసిన సినిమాలు రియలిస్టిక్ టోన్తో ఉండడంతో బన్నీ కోసం ఆయన ఎలాంటి పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేశారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్, లోకేష్ కనగరాజ్ కాంబోలో మూవీ రానున్నట్లు వార్తలు వచ్చినా దానిపై ఎలాంటి అప్డేట్ లేదు. ఇక అల్లు అర్జున్ అట్లీ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ వార్తలు సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ డీల్ విలువ ఏకంగా 600 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని టాక్. ఒక సినిమా డిజిటల్ హక్కులకు ఇంత భారీ మొత్తం ఆఫర్ చేయటం భారతీయ సినీ చరిత్రలోనే అరుదైన విషయంగా చెప్పుకుంటున్నారు. ఇక ఇదిలా ఉండగా తన లేటెస్ట్ మూవీ కూలీపై వచ్చిన విమర్శలపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇటీవల స్పందించారు. ఈ సినిమాపై వచ్చిన వేల సంఖ్యలో విమర్శలను తాను గమనించానని, ప్రేక్షకులు ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేశారో, ఏ అంశాలు ఆశించిన స్థాయిలో పనిచేయలేదో లోతుగా విశ్లేషించుకున్నారని ఆయన చెప్పారు. తన నెక్స్ట్ మూవీల్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఖచ్చితంగా సరిదిద్దుకుంటారని స్పష్టం చేశారు. అలాగే కూలీ భారీ వసూలు సాధించడానికి ప్రధాన కారణం సూపర్ స్టార్ రజనీకాంత్ పై ప్రేక్షకులకున్న అపారమైన ప్రేమేనని లోకేష్ ఓపెన్ గా అంగీకరించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.